అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. చంద్రబాబు గారికి 2 నమస్కారాలు. ఎందుకంటే చంద్రబాబు గారు ఇలా అంటూ ఉంటారు గదా! చంద్రబాబు గారికి నమస్కారాలతో పాటు ఫస్టు క్షమించమని అడుగుతున్నాను. మీరు ప్రపంచానికి వెలుగు చూపించారు. సెల్ ఫోన్ మీరే కనిపెట్టారు. డ్రోన్స్ మీరే కనిపెట్టారు. కంప్యూటర్స్ మీరే కనిపెట్టారు. ఏఐ మీరే కనిపెట్టారు. రోబోట్స్‌ని మీరే కనిపెట్టారు. క్వాంటమ్ వ్యాలీ మీరే కనిపెట్టారు. మీరు కనిపెట్టందంటూ ఏదీ లేదు. ఇప్పుడు ఇంగ్లీష్ వంతొచ్చింది. సాధారణంగా అందరూ మామూలు ఇంగ్లీష్ మాట్లాడుతుంటారు. ఇటువంటి ఇంగ్లీష్ ఎవరు మాట్లాడలేరు. దాన్ని చెంగ్లీష్ అంటే చంద్రబాబు ఇంగ్లీష్ లాగా చెంగ్లీష్ అని మనం కొత్త పేరు పెట్టొచ్చేమో. సారీ బాబు గారు, మీరు 2 రోజులైంది ఈ కొత్త ఇంగ్లీష్‌ని ప్రపంచానికి పరిచయం చేసి. నేను కొద్దిగా బిజీగా ఉండడం వల్ల మీ ప్రతిభను గుర్తించలేకపోయాను. చాలా లేటుగా దీన్ని వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. కానీ నేను తీసుకురావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీకు పెద్ద మీడియా ఉంది. ఇంకా వాళ్ళు దాన్ని కూడా అబ్బా! బాబు గారు ఇంగ్లీష్ చూసారా? ఊదరగొట్టారు, అదరగొట్టారు, చించారు, చాటేశారని ఈ పాటికి ఏకి పడేసిండ్రు. సారీ ఏకి పడేసి కాదు. పొగిడి పడేసిండ్రు. కానీ నాకంటూ కొంతమంది వ్యూవర్స్ ఉన్నారు. వాళ్ళు కూడా బాధపడుతూ 2 రోజులు తిండి మానేసి ఉంటారు. ప్రదీప్ అన్న ఏంటి బాబు గారిని ఇంకా పొగడట్లేదు, ప్రదీప్ అన్న ఏంటి బాబు గారి ఇంగ్లీష్ని ప్రపంచానికి పరిచయం చేయట్లేదు, మాకు చెప్పట్లేదు కనీసం అని వాళ్ళు 2 డేస్ నుంచి ఫుడ్ స్టాప్డ్ ఈటింగ్. హౌ ఫుడ్ కుకింగ్ ఐ డోంట్ నో. అంటే ఇంకా ఫుడ్ వండుకుంటే కదా వాళ్ళు తినడానికి. వాళ్ళు వండడం ఆపేసిండ్రు, తినడం ఆపేసిండ్రు. కానీ ఈ వీడియో చూసిన తర్వాత వంట నేర్చుకోవడమే కాదు, కొత్త చెంగ్లీష్ ఎలా మాట్లాడో కూడా బాబు గారు చెప్తారు. అది చూసిన తర్వాత ఇంకా మీరు కూడా హాయిగా భోంచేయండి. ఎవరు కూడా తిండి తిప్పలు మానేయొద్దండి. చంద్రబాబు జైలుకి పోయినప్పుడు అక్కడ దోమలున్నాయంటే ఏసీలు కూడా ఆపేశారని యలమండల స్వామి గారు చెప్పాడు. మీకు గుర్తుండే ఉంటుంది. అటువంటి సాహసం చేయకండి. ఎవరైనా ఈ 2 రోజులు భోజనం మానేసుంటే నన్ను క్షమించండి. ఇక మీదట చంద్రబాబు గారి అప్డేట్స్ మీకు అనునిత్యం అందించడానికి నా పవర్‌ఫుల్ ప్రయత్నం నేను చేస్తూనే ఉంటాను. ఒకసారి బాబు గారిని పిలుద్దాం. బాబు గారు, వంట ఎలా చేయాలి? ఒకసారి మీరు ప్రజలకు చెప్పండి ప్లీజ్. How to cook, not this. Generally, food is made with so much of knowledge, I can say. Some products soaking, and also recipe, and also the temperature levels, how to do it. All these things made the taste. మళ్ళీ చెప్పండి ప్లీజ్. How to cook, not this. Generally, food is made with so much of knowledge, I can say. You can say, yeah. Some products soaking, and also recipe, and also the temperature levels, how to do it. All these things made the taste. How to cook, not this. Generally, food is made with so much of knowledge, Yes. I can say. You say. Some products soaking, Soaking. and also recipe, and also the temperature levels, how to do it. All these things made the taste. Aak, pak, karepak. So the food is made not with vegetables, rice, or with lamb, chicken. Food is made with lot of knowledge. ఏ షాప్లో దొరుకుతుంది సార్ అని నన్ను అడగొద్దు, నాకు తెలీదు. ఫుడ్ ఈజ్ మేడ్ విత్ లాట్ ఆఫ్ నాలెడ్జ్. సమ్ ప్రోడక్ట్స్ like that soaking. The recipe coming out. The temperature like this. Then that makes the taste. Wah. అరే వా. చంద్రబాబు గారు ఇంగ్లీష్ ఇలా మాట్లాడాలి అని ఆయనకు మామూలు ఇంగ్లీష్ రాక కాదు. హిజ్ ఇంగ్లీష్ ఈజ్ వెరీ పవర్ఫుల్. హీ స్పీక్స్ పవర్ఫుల్ ఇంగ్లీష్. దట్ పవర్ ఈజ్ జనరేటెడ్ బై హిస్ విజన్. దట్ ఇస్నరీ ఈజ్ వెరీ గ్రేట్. కానీ ఇలా ఇంగ్లీష్ మాట్లాడాలి అని సులువుగా ప్రజలకు అర్థం కావాలని చెంగ్లీష్ అనే భాషను నేర్పించినాడు. పవర్ఫుల్ నాలెడ్జ్. సమ్ థింగ్స్ వి సోక్ ద టెంపరేచర్ like this. Recipe. Make the taste. You agree? Not agree? Why not agree? Agree.
దెన్ నాట్ అగ్రీ. అగ్రీ నాట్ అగ్రీ ఈజ్ వై అగ్రీ. ఆక్ పాక్ కరేపాక్. జోక్స్ అపార్ట్. బాబు గారు వాళ్ళు ఉండేది తెలుగు వాళ్ళు. వాళ్ళకు మామూలుగానే తెలుగులో మాట్లాడితే అర్థమవుతుంది. మీడియా వాళ్ళు కావాలంటే కింద సబ్‌టైటిల్స్ వేసుకుంటారు. అవసరమా బాబు గారు? దట్ రెసిపీ, సోకింగ్, టెంపరేచర్స్, డిసైడ్, టేస్ట్, ఫుల్ ఆఫ్ నాలెడ్జ్. వై బాబు గారు? నాకు ఆశ్చర్యం వేసేది ఏంటంటే, చంద్రబాబు నాయుడే స్వయంగా నేను బిల్ గేట్స్‌తో 45 నిమిషాలు మాట్లాడినా అంటే, మురళీమోహన్ ఒక సభలో వచ్చి 3 గంటలు మాట్లాడాడంట. అంటే యాక్చువల్లీ 45 నిమిషాలు మాట్లాడాడేమో. బాబు యూ సిట్ డౌన్, ఈ 45 నిమిషాలు రికార్డింగ్ చేసుకొని నేను 10 సార్లు విని దాన్ని అర్థం చేసుకొని మళ్ళీ నీతో మాట్లాడతాను. మిగతా 2 గంటల 15 నిమిషాలు బిల్ గేట్స్ ఏం మాట్లాడాడు అనేది అర్థం చేసుకోవడానికి టైం పట్టిందేమో. ఇంక అంతే ఉంటుంది. మీరేమంటారండి? ప్రపంచానికి నేను చదువు చెప్పినా, మొన్న చెప్పాడు కదా సాంబిగాడు, అసలు సార్ కంప్యూటర్లలో మీరు నేర్చుకునేది ఏమి సార్? మీరు కంప్యూటర్లకు నేర్పిస్తారు సార్. యూ టీచ్ కంప్యూటర్ హౌ నాలెడ్జ్, రెసిపీ, సోకింగ్, నాట్ సోకింగ్, దట్ కమ్స్ దిస్ అండ్ ఆల్, దట్ అండ్ ఆల్. ఇంకా ఏవో చెప్పినా నాకు గుర్తులేదు. ఇంకా అది ఇంకా కళాఖండం లేదు. జైల్లో చీమలు దోమలు ఉన్నాయని ఏసీలు వేసుకోవడం ఆపేసినారు. మనుషులు తినడం మానేసినారు. దేవుడా, చంద్రబాబు ఓటేసేంత వరకు నన్ను సంపొద్దు దేవుడా, నన్ను సంపొద్దు అని చెప్పేసి వేడుకున్నారంట. హైదరాబాద్లో నడి రోడ్డుపైకి టీవీలు తెచ్చుకొని టీవీల ముందు చూస్తూ ఉండిపోయారంట చంద్రబాబు ఆ రోజు జైల్లోంచి బయటకు వస్తే. సోకింగ్ దీస్ వర్డ్స్, దట్ ఇంగ్లీష్ ఇన్ ద బ్రెయిన్ బేజా ఫ్రై, వెరీ టేస్టీ, దట్ ఈస్ ద థింగ్. బాబు గారు, నన్ను బేషరతుగా మన్నించండి, క్షమించండి. నేను కొంచెం బిజీగా ఉండి ఈ వీడియోని వెలుగులోకి తీసుకురాలేకపోయాను. ఇప్పటికైనా తెచ్చాను అనే తృప్తితో నేను కూడా పోయి వంట, కుకింగ్ స్టార్ట్, రెసిపీ, సోకింగ్, టెంపరేచర్, అప్ డౌన్, బై టాటా, స్టీరియో, మోనో, పాలీ.